మహోత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. అక్టోబర్ 3 నుంచి 12 వరకు జరిగే దేవీ శరన్నవరాత్రులకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఏడాది ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించబోతున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కనకదుర్గమ్మ 10 రోజుల పాటు రోజుకు అలంకారంలో దర్శనమివ్వనున్నారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది జరుపుకునే దసరా మహోత్సవాలు విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో దేదీప్యమానంగా జరుగుతూ ఉంటాయి. నవరాత్రుల్లో రోజుకు అలంకారంలో దర్శనమిచ్చే అమ్మవారి దర్శనం కోసం దేశ నలుమూలల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివస్తూ ఉంటారు. శ్రీ క్రోధి నామ సంవత్సర ఆశ్వయుజ శుద్ధ పాఠ్యమి అక్టోబర్ 3వ తేదీ గురువారం రోజున శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి. అమ్మవారికి ఏ అలంకారం చేయాలనేది తిథులు నక్షత్రాలను బట్టి నిర్ణయిస్తారు. పంచాంగాన్ని వల్లెవేసిన వైదిక పండితులు అలంకారాలను ఖరారు చేస్తారు. 10 రోజుల్లో 10 రూపాల్లో అమ్మవారు వెలుగొందుతారు. మొదటి రోజు 3వ తేదీ గురువారం శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి. రెండవ రోజు అక్టోబర్ 4వ తేదీ శుక్రవారం శ్రీ గాయత్రీదేవి. 3వ రోజు అక్టోబర్ 5వ తేదీ శనివారం శ్రీ అన్నపూర్ణాదేవి. 4వ రోజు అక్టోబర్ 6వ తేదీ ఆదివారం శ్రీ లలిత త్రిపుర సుందరి. 5వ రోజు అక్టోబర్ 7వ తేదీ సోమవారం శ్రీ మహాచండీదేవి. 6వ రోజు అక్టోబర్ 8వ తేదీ మంగళవారం శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తారు. అలాగే 7వ రోజు అక్టోబర్ 9వ తేదీ బుధవారం సప్తమి నాడు అమ్మవారు జన్మించిన మూలా నక్షత్రం నాడు సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమీయనున్నారు. 8వ రోజు అక్టోబర్ 10వ తేదీ గురువారం దుర్గాష్టమి నాడు శ్రీ దుర్గాదేవిగా, 9వ రోజు అక్టోబర్ 11 శుక్రవారం నవమి నాడు శ్రీ మహిషాసుర మర్దినిగా అమ్మవారు దర్శనమీయనున్నారు. దేవి శరన్నవరాత్రుల్లో చివరి రోజైన అక్టోబర్ 12న విజయదశమి నాడు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. విజయదశమి రోజున ప్రదోష కాలంలో కృష్ణానదిలో ప్రత్యేకంగా అలంకరించిన హంసవాహనంపై తెప్పోత్సవం జరిపేందుకు నిర్ణయించారు. మూలా నక్షత్రం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. మూలా నక్షత్రంలో అమ్మవారి సరస్వతీదేవి అలంకరణలో చూడడానికి విశేషంగా భక్తులు వస్తారు. మరి ఆ రోజు పూర్తిగా భక్తుల మయమైపోతుంది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా 2 నుంచి 3 దాకా ఆ సమయంలో ముఖ్యమంత్రి గారు వస్త్ర సమర్పణ చేయడానికి రాబోతున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఆ రోజు వీలైనంత మిగతా ప్రోటోకాల్ దర్శనాలు కానీ అవి కానీ వాటిని అనుమతించడం కష్టమవుతుంది. అవి కాకుండా సాధారణ భక్తులకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళందరికీ దర్శనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దుర్గాఘాట్లో హారతులు కూడా పునరుద్ధరించడం జరిగింది. నవహారతులను అనునిత్యము ఇచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుంది. ఆ ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తిగా వచ్చాయి. నవరాత్రుల్లో నేత్ర పర్వంగా సాగేది నగరోత్సవం. మేళ తాళాలు, కళారూపాలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో మహిమాన్వితంగా అంగరంగ వైభవంగా ఊరేగింపు ఉత్సవాలను జరపనున్నారు. దసరా మహోత్సవాలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల తర్వాత నగరోత్సవం వైభవోపేతంగా సాగుతుంది. అలాగే మహామండపం వద్ద ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక కుంకుమార్చన, చండీయాగం, శ్రీ చక్ర నవావరణార్చనలను ప్రత్యేక పూజలుగా నిర్వహిస్తారు. ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక కుంకుమార్చన, చండీయాగం, శ్రీ చక్ర నవావరణార్చనలను ప్రత్యేక పూజలుగా నిర్వహిస్తారు. ఇక దసరా మహోత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా అమ్మవారి దర్శనం కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి దైవ దర్శనానికి వచ్చే భక్తుల ఆకలి తీర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రోజుకు 1000 మందికి అన్నదానం చేయాలని నిర్ణయించారు. అటు కృష్ణానదికి వరద నీరు పోటెత్తుతున్న క్రమంలో నదీ స్నానాలకు స్వస్తి పలికారు. ఘాట్లలో ప్రత్యేకంగా షవర్బాత్ జల్లు స్నానాలు చేసేలా ఏర్పాట్లు చేశారు. దసరా ఉత్సవాలకు వచ్చే భక్తులు ఈసారి తలనీలాలు సమర్పించేందుకు సీతమ్మ వారి పాదాల వద్ద కేశఖండనశాల ఏర్పాటు చేశారు. ఈ యొక్క ఉత్సవాల్లో దాదాపుగా 13 శాఖలు కలిసి సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. అందరూ కలిసి చేసేటువంటి ఒక మహత్తర యజ్ఞం విజయం చేకూరాలి, విజయవంతంగా అమ్మవారి ఉత్సవాలను పూర్తి కావాలి అనే లక్ష్యంతోనే పనిచేస్తూ వస్తున్నారు.
ఇప్పటికే జరిగిన సమావేశాల్లో సమీక్షల్లో ఎవరి విధులు వారికి అప్పచెప్పడం, కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి నిర్ణయించి వాళ్ళకి పనులు ఇవ్వడం కూడా జరిగింది. ఆలయ సంప్రదాయాలు విధానాల మేరకు అవసరమైన దగ్గర అంతా కూడా త్రాగునీరు, ఆ క్యూ లైన్లు సజావుగా సాగడానికి అధికార యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం కలిసి సమన్వయంతో పనిచేసి ఈ ఉత్సవాల్లో పూర్తి సామాన్య భక్తులకి ప్రాధాన్యతనిచ్చే విధంగా సజావుగా ఈ దర్శన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఇప్పుడు మళ్ళీ ఒకసారి అధికారులందరికీ కూడా సూచించడం జరిగింది. దసరా ఉత్సవాల ఖర్చు ఈసారి భారీగానే పెరగనుంది. గత ప్రభుత్వ హయాంలో తూతు మంత్రంగా ఉత్సవాలను నిర్వహించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఈ ఏడాది ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించబోతున్నారు.